ప్రజ్వల్ సీడ్స్. ఊహా వచ్చిన కాంచి మేము మిర్చి మా నాన్నగారు మేము వేస్తూనే ఉంటాం. మీకు స్పీడ్ బాగుందండి. రైతులందరూ చూస్తూనే ఉన్నారు. 2000 మందిని పెడదామంటే ఇంతమంది అయితే వస్తే చేను బతికిద్దా అని నేను ఒప్పుకోలేదండి. వర్షం పొట్టి గుల్ల కాబట్టి చేనుగా లేకుండా బాగుండేది సార్ కాపు. ఇప్పటికి అసలు తాలూకా శాతం అయితే నో ప్రాబ్లం. అన్న ఏ ఊరు మీది? మాది పెదగార్లపాడు అండి. ఏ మండలం? పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం, పెదగార్లపాడు. నా పేరు ఒంగోలు సుబ్బారావు. ఎన్ని సంవత్సరాల నుంచి మిర్చి చేస్తున్నారు? మేము నాకు ఊహా వచ్చిన కాంచి మేము మిర్చి మా నాన్నగారు మేము వేస్తూనే ఉంటాం. మిర్చి ప్రతి ఏటా వేస్తూనే ఉంటాం. ఈ సీడ్ మాత్రం ఒక 10 సంవత్సరాల నుంచి స్పీడ్ లో. ఈ సీడ్ వేసారు కదా, ప్రజ్వల్ సీడ్స్ వారిది 9999 వేసారు కదా, ఎలా ఉంది మీకు? స్పీడ్ బాగుందండి. రైతులందరూ చూస్తూనే ఉన్నారు. స్పీడ్ బాగానే ఉంది. మీరు వేసారు కదా ఈ పంట, మీకు ఎలా సంతృప్తిగా ఉందా? బాగానే ఉందండి. బాగానే ఉంది. సార్ వాళ్ళు వచ్చి కాశీ అన్న వాళ్ళందరూ వచ్చి చూశారు. ఫీల్డ్ పెడదామండి మీ దాంట్లో అంటే నేను అప్పుడు 2 రోజులు 3 రోజులు ఒప్పుకోలేదండి. తర్వాత ఎంత 2000 మందిని పెడదామంటే ఇంతమంది అయితే వస్తే చేను బతికిద్దా అని నేను ఒప్పుకోలేదండి. మరి చూడపోతే నెక్స్ట్ వాళ్ళు వేయరు కదా, మరి కంపెనీ వాళ్ళకి కూడా అదే కదా. 2000 మంది అంటే ఒకసారి చేను అంతా అవునవును ఆగం చేస్తారని చెప్పి నేను ఒప్పుకోలేదు. ఫస్ట్ మన కాశీ అన్న వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి ఒప్పించారు. సరేలేండి అంటే కంపెనీ వాళ్ళు పోయిన సంవత్సరం మీకు చెప్పారు 9999 వేసుకొని చూడండి అని. వేయటం వల్ల మీకు మంచిగా ఉందా? మంచిగా బాగుందండి. అవును, మొన్న వర్షాలు పడినాయి కదా. వర్షాలు పడి వర్షం పట్టి గుల్ల కాబట్టి చేనుగా లేతంగా బాగుండేది సార్ కాపు. వర్షం పడి అంత చెట్లని పడిపోయి అంతగా ఆగమాగం అయిపోయింది. ఇంకా అయినా సరే మళ్ళీ చెట్టు పైకి లేచింది, కొమ్మలు బాగున్నాయి. బాగుంది సార్. కాయ కింద నుంచి వస్తుందా పైన కాస్తుందా? కింద నుంచే వస్తుంది. మీరు జనం కింద నుంచే వస్తుంది. కింద నుంచే ఉంది. కింద నుంచే ఉంది. సైజ్ ఎట్లా ఉందండి? సైజు బాగుందండి. ఇదిగో సైజ్ నేను ఫస్ట్ అనుకున్నానండి ఇది అంత ఎడవేడం ఉంది, అసలు ఇదేం ఇతను అనవసరంగా వేసాను అనిపించింది. ఫస్ట్ లో వర్షం కాడికి ముందు అనవసరంగా వేసాను, ఇది అసలు అనవసరంగా అంత ఎడంగా ఉంది ఇది ఇత్తనం. తర్వాత వర్షం పోయిన కాంచి కాపు బాగా అయిందండి. ఇంకా బాగా సైజ్ వచ్చింది. ఇంకా ఎంత వెడల్పు వేసారు చెట్టుకి? ఇది 36 ఉండదండి. 30 ఎత్తులో 30 ఎత్తు దాల్తాం. 36 ఇది. అంటే ఈ చెట్లు ఎలా అంటే మనకు కొంచెం దూరంగా వేసుకుంటే చెట్టు బాగా వస్తుంది, కాపు వస్తుంది అని చెప్పారు కంపెనీ వాళ్ళు. చెట్టు కొంచెం దూరంగా వేసారా దగ్గరికి వేసారా అని అడుగుతున్నా. కొద్దిగా దూరంగా వేసామండి. ఇది చూడండి, చెట్టు అడుగే మొర పెట్టేసాం. మీరు అందరు చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? పంట ఎన్ని క్వింటాలు వస్తుంది? 30 గంటలు వద్దండి. 30 పైన అంటే ఇప్పుడు కాసిన కాపు 30 వస్తుంది. నెక్స్ట్ పోతా బాగుంది కదా ఇంకా చెట్ల మీద. తాలుగాయ శాతం అయితే లేదు. తాలుగాయ శాతం అయితే అసలు లేదు. తాలుగాయ శాతం అసలు ఇబ్బంది లేదు. ఇప్పటికి అసలు తాలుగాయ శాతం అయితే నో ప్రాబ్లం. ఇప్పుడు అన్ని తాలు అంతా. తెగులు ఎలా ఉంది? తెగులు లేదండి. ముడత, చెట్టు ముడత కానీ? చెట్టు ముడత కూడా అసలు ఏం లేదు. అంత క్వాలిటీగానే ఉంది. అది సంతృప్తిగా ఉంది. కంపెనీ వాళ్ళు ఏమి మిమ్మల్ని మోసం చేయలే అసలు నో ప్రాబ్లం. ఎండి సార్ కూడా వచ్చారు. అసలు నో ప్రాబ్లం. విత్తనాలు సంతృప్తిగా ఉంది. రైతులకి దగ్గరగా ఉన్నారా లేదా కంపెనీ వాళ్ళు? నెంబర్ 1 ఉంటారు. మన సపోర్ట్ వచ్చి మీ ఏరియా ఏజెంట్ ఎలా ఉన్నాడు మీకు? నెంబర్ 1 వచ్చి పలకరించడం కానీ, ఎమ్మటే రిక్వెస్ట్ చేసుకోవడం కానీ, ఎప్పుడెప్పుడు చూసుకుంటున్నాడా? అబ్జర్వేషన్ లో కానీ అన్ని అసలు ఇబ్బంది లేదండి. ఎన్ని రోజులకి ఒకసారి వస్తున్నాడు మీ దగ్గరికి? మా గాడికి 15 రోజులకి వస్తూనే ఉంటాడండి. ఒక పొలంలో మేము ఫీల్డ్ లో ఉంటేనే ఉంటాం, లేకపోతే ఫీల్డ్ చూసిపోతుంటారు. అంటే ఏమన్నా ప్రాబ్లం వస్తే ఏ మందు కొట్టాలి ఏంటి కూడా చెప్తారా? చెప్తారండి. చెప్తున్నా. మందు ఖర్చు ఎక్కువైందా పర్లేదా? ఖర్చు ఎక్కువ లేదు. ఇంకా పిండి కట్టలు తక్కువేనండి. మందు కట్టలు బలం కట్టలు చాలా తక్కువ. వాటర్ అంతా ఇంకా వర్షం పడి చేను ఇంకా గొల్ల అయిపోయిందండి. వర్షం పడి మొన్న వచ్చిన తుఫాను. అవును. యాక్చువల్గా చుట్టుపక్కల అన్ని పడిపోయి ఉన్నాయి కదా, పడిపోయింది. అయినా అసలు బాగుందండి. విత్తనం ఏ దగ్గర విత్తనం దగ్గరగా 2000 మందికి ఫీడ్ పెట్టారు ఇవాళ. అది చెప్పట్లయిందా కాశీ ఫస్ట్ అసలు ఒప్పుకోవాలని 2000 మంది అంటే అంత అన్న వీళ్ళంతా వచ్చి ఎలా అన్నారు రైతులందరూ? వాళ్ళందరూ చూసారు కదా ఫీల్డ్ ఎలా ఉంది అంటున్నారు? బాగుంది అంటున్నారండి. బాగుంది అంటున్నారు. పోయే సంవత్సరం కూడా చెప్తారు మీరు రైతులకి? చెప్తాం. సరే అన్న. ప్రజ్వల్ సీడ్స్. ప్రజ్వల్ సీడ్స్. ప్రజ్వల్ సీడ్స్.